హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ ఎండింగ్ డేట్ అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది. అలాగే భానుమతి సీరియల్ అయితే స్టార్టింగ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమని మీరు అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్యనే చాలా సంబంధం ఉంది. అది ఏమి ఎక్కడ అని తెలుసుకునే ముందు ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. కానీ సత్య ఫ్యాన్స్ మాత్రం నిజంగా సూపర్ అబ్బా, సూపర్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఎందుకు ఈ మాట అన్నా అంటే దీర్ఘ సుమంగళి భవ అనేసి వేరే ఛానల్లో నిన్నదా ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో కింద కూడా సార్ మా సత్యాన్ని తీసుకోండి సార్ మీ ఛానల్లో, మా సత్య చాలా బాగా యాక్ట్ చేస్తుంది సార్, మా సత్య క్వీన్ సార్, మా సత్య బాగా అసలు అట్రాక్ట్ చేస్తుంది సార్, మీరు తీసుకోండి సార్ అనేసి ఆ ఛానల్లో కూడా పోయి మన సామాన్యంగా ఉండేవాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఆ విధంగా మెసేజ్ చూడటము. ఎందుకంటే అంతలా అభిమానం సంపాదించుకున్నారు సత్య గారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అబ్బా, కంగ్రాచులేషన్స్. మీరు సత్య గారు మీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు తెలుగులో ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మీకు మంచి ప్రాజెక్టులు రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటా ఉండేటైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది కోరుకుంటా ఉంటారు అనేసి. అలాగే మనకు ఇంకా రేపు ఎపిసోడ్ కానీ మనం చూసుకున్నామంటే, మండే ఎపిసోడ్ కానీ మనం చూసుకున్నామంటే, ఇంకా బాపు అనేసి సత్య క్రిష్ పోయేసి వాళ్ళ ఇంట్లో దాక్కున్నాం, వాళ్ళ ఇంట్లో బాపుని చూస్తున్నాము, అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా సత్య క్రిష్కి ఉండేది 6 రోజులు మాత్రమే. 6 రోజులు వాళ్ళు కొంచెం స్క్రీన్ స్పేస్ ఇస్తే కొంచెము లవ్ అంతా డెవలప్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను కనీసం 2 వారాలన్నా వస్తుంది, మార్చి 15వ తేదీ వరకు అన్నా వస్తుంది అనుకున్నాను. కానీ ఇంత సడన్గా ఏం చేస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 6 ఎపిసోడ్లో ఎన్ని క్వశ్చన్లు పెండింగ్ ఉంటాయి, ఆ క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ ఎలా చెప్తారు ఏమనేసి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను. మీరు కూడా వెయిట్ చేయండి. అలాగే భానుమతి సీరియల్ మనం ఎప్పుడో 7:30కి ప్రైమ్ టైంలో వేస్తారనుకున్నాం. కానీ సత్యభామని ఎండ్ చేసి వేస్తారని మాత్రం నేనైతే కల్లో కూడా అనుకోలేదు. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఏ టైంకి 6 o'clock కరెక్ట్ అంటారు లేదంటారు కూడా కామెంట్ చేయండి. చూద్దాం. భాగమతిని అయితే మీరు సత్యాలు లేదు కాబట్టి భాగమతి మనం సత్య అనుకొని చూడండి. రికమెండ్ చేద్దాం. మన సీరియల్ తెలుగు సీరియల్ బతికించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సత్యాకి అయితే మంచి ప్రాజెక్ట్ రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను.